కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల భూములు లాక్కోవడమే పనిగా పెట్టుకుందని బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దివాకర్ రావు విమర్శించారు. ఇండస్ట్రియల్ పార్కు పేరుతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల, వేంపల్లి గ్రామాల్లో భూములు కోల్పోతున్న బాధితులకు భరోసానిచ్చారు. వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్చందర్ రావు పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మాఫియాను నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో రాజ్యాంగేతర శక్తుల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కాల, వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట ప్రభుత్వం దళితుల భూములు లాక్కుంటున్న నేపథ్యంలో వారికి భరోసాగా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముల్కాలకు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ దాదాపు వందలాది ఎకరాల భూములు దళితులతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేదలు వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ఏ విధమైన భరోసా కల్పించారు? వాళ్ళ కోసం మరి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను మరి మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు గారు, మిగతా నాయకులు అందరం కూడా వాళ్ళకు ఈ పోరాటంలో వాళ్ళకు దన్నుగా ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు గత 365 రోజులు ఆయన చేసినంత కూడా పేద ప్రజల భూములు గుంజుకోవడమే. అది లగచర్ల కావచ్చు, లేకపోతే ముచ్చర్ల కావచ్చు, ఇంకా కొండారెడ్డిపల్లి కావచ్చు, లేకపోతే కల్వకుర్తి కావచ్చు, లేకపోతే వంగూరు కావచ్చు, ఏ మండలం చూసినా ఈ రేవంత్ రెడ్డి ఆయన బ్రదర్సు వీళ్ళందరూ కలిసి పేదల భూములు గుంజుకుంటా ఉన్నారు. వాళ్లకు శిష్యుడైన మరి ప్రేమ్ సాగర్ రావు ఒక మాఫియాను నడిపిస్తూ ఇవాళ పేద ప్రజలందరినీ కూడా భయపెట్టించి అనధికారికంగా వాళ్ళ నాయకులను పంపించి రాత్రింబవళ్ళు వీళ్ళని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ భూములను గుంజుకుంటా ఉన్నారు. వీళ్ళకి అండగా నిలబడాలని పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఈరోజు నేను దివాకర్ రావు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి జీవో కానీ నోటిఫికేషన్ లేకుండా దళితుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఎట్లా చూడొచ్చు? ఇవాళ ప్రభుత్వమే అనధికారిక ప్రభుత్వం. నిజంగా ఇవాళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లాగా ఉన్నదా ఇది? ఇవాళ ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి పోయి ఏ హోదాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నాడు? ఏ హోదాలో 300 మంది పోలీసుల కంపెనీలను, బెటాలియన్లను తీసుకుపోయి పేద ప్రజలను బెదిరిస్తూ ఉన్నాడు? ఆయన దుర్గం చెరువులో ఆయన ఇల్లు బఫర్ జోన్లో ఉంది. మరి ఆయన ఇండ్లు కూలగొట్టాలి కదా. హైడ్రా రోజు ఇండ్లు కూలగొడుతున్నది. మరి తిరుపతి రెడ్డి ఇల్లు కనిపిస్తలేదా? ఇలా రాజ్యాంగేతర శక్తుల రాజ్యమే ఇలా తెలంగాణలో నడుస్తూ ఉన్నది. ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు కూడా అదే పని చేస్తున్నాడు. ఆయన ఎన్నుకుంటున్నాడు. కింద సతీష్ రావు, లేకపోతే సురేష్ రావు, లేకపోతే సంజీవ్ రావు, ఇంకా 5-6 మంది ఎవరైతే డాన్స్ ఉన్నారో ఆ మాఫియా డాన్లను పంపిస్తూ ఉన్నాడు. పంపించి వీళ్ళందరితో భయభ్రాంతులను చేస్తూ ఉన్నాడు. దీంట్లో భాగస్వాములుగా అధికారులను కూడా చేస్తూ ఉన్నాడు. నేను అధికారులకు మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా పర్మనెంట్గా అధికారంలో ఉండదు. మీరు ఏం చేసినా చట్టబద్ధంగా చేయాల్సిందే, న్యాయబద్ధంగా చేయాల్సిందే, మరి ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందే. అంతే తప్ప ఎవరెవరు అధికారులు వీళ్ళ అక్రమ ఆదేశాలను పాటించి ప్రజలను మరి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను. ప్రధానంగా ఇవాళ మార్కెట్ రేటు 40-50 లక్షలు ఉన్న ఎకరం భూమిని కేవలం 13.5 లక్షలకే తీసుకొని ఇంటికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఇందిరా మిల్లు కూడా ఇస్తామని వాళ్ళందరూ కూడా మభ్యపెట్టే పరిస్థితి ఉన్నది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు సార్? ఎట్లా చూడొచ్చు? నేను ఇవాళ ప్రేమ్ సాగర్ రావుకి సవాల్ వేస్తున్నా. ప్రేమ్ సాగర్ రావు గారు, మీ దగ్గర చిరాన్ ఫోర్ట్ అని ఒక ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ను ముందు అమ్మండి. ఆ ప్యాలెస్లో కంపెనీ పెట్టండి, ప్రభుత్వ కంపెనీ. అక్కడ ఐటీ పార్క్ పెట్టండి. లేకపోతే దాన్ని అమ్మి ఇక్కడ భూములు కొనండి. ఎవరి భూములు? మీ భూములు కొనుక్కోండి. ఇవాళ సంజీవ్ రావు, సతీష్ రావు అని 2 కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50 ఎకరాల భూమి ఉందనుకుందాం. వాళ్ళ భూములు ముందు అదే 13 లక్షలు పెట్టి తీసుకోమని చెప్పండి. వాళ్ళ భూములకేమో పెద్ద రేట్లు రావాలి. ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. ఇండస్ట్రియల్ పార్క్ రాగానే దాని చుట్టూ భూముల ధరలు పెరుగుతాయి. దాని చుట్టూ కూడా వీళ్ళిద్దరు ముగ్గురు కాంగ్రెస్ నాయకుల భూములు ఉన్నాయి. ఆ భూముల ధరలు పెట్టుకోవాలి. ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ వచ్చినా రాకపోయినా దాన్ని ప్లాట్స్గా డివైడ్ చేసి దాన్ని నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చినప్పుడు వాడు నాకు ఉల్టా వెనుక నుంచి కోట్ల రూపాయలు ఇవ్వాలనే ఒక పన్నాగంతోనే ఇవాళ వీళ్ళ భూములు గుంజుకుంటారు. ఆ కోట్ల రూపాయలు వీళ్ళకి వస్తే తప్పే ఉన్నదండి. మీరు మాత్రం మీ ఏసీలలో కూర్చుంటారు, కంపెనీలు నడుపుకుంటారు. ఇక్కడనే పేదోళ్ళందరూ కూడా రోడ్ల మీద కూడా అడ్డక్కులుగా మారే పరిస్థితి వచ్చింది. మేము తప్పకుండా 1 ఇంచు భూమి కూడా ఇవ్వము. ఒకవేళ ఇచ్చేది ఉంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి. అక్కడ రేవంత్ రెడ్డి ఏమో అమృత్ స్కామ్ అని చెప్పి వాళ్ళ బామర్దికి ఇచ్చుకుంటాడు. రైట్? సో అడిగిన వాళ్ళందరి మీద, కేటీఆర్ గారి మీద లేకపోతే హరీష్ రావు గారి మీద కేసులు పెడతాడు. అదే నన్ను నేర్చుకున్నది. ఇప్పుడు ఆయన ప్రేమ్ సాగర్ రావు కూడా అదే చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ ఆటలు సాగనివ్వం.
ప్రజల పక్షానే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. రాబోయే రోజుల్లో తప్పకుండా అధికారం వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్న అధికారులకు దయచేసి మీరు చట్ట ప్రకారం పోండి, మీరు అంతే తప్ప వీళ్ళిచ్చే అక్రమ ఆదేశాలు పాటించకండి చెప్పి. ప్రధానంగా ఇవాళ ఈ పేద దళితులు కానీ బీసీలు కానీ వీరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోరాడబోతున్నది? మేము న్యాయబద్ధంగా పోరాడతాం. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, గొప్ప నమ్మకం ఉన్నది. ఇప్పటికి కూడా న్యాయాన్ని నమ్ముకొని ఉన్నాం. మేము వీళ్ళ తరపున అధికార యంత్రాంగానికి అర్జీలు ఇస్తాం, హైకోర్టులో కేసులు ఇస్తాం. అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్కి చెప్తాం, నేషనల్ బీసీ కమిషన్ చెప్తాం, మానవ హక్కుల కమిషన్కి చెప్తాం. ఏ విధంగా అయితే లగచర్ల పక్షాన ఉన్నామో, రైతుల పక్షాన ఉన్నామో, అదేవిధంగా ఈ ముల్కల వేంపల్లి, అదేవిధంగా పోంచపాడు రైతుల పక్షాన మా నడిపల్లి దివాకర్ రావు గారు, మేమందరం కూడా వాళ్ళ పక్షాన తప్పకుండా ఉంటాం. సార్ మీరు చెప్పండి, ఏదైతే అప్పుడు మీరు రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేద దళితులకు మీ హయాంలోనే వ్యవసాయం కోసం వాళ్ళకి భూములు ఇచ్చే పరిస్థితి, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ భూములు లాక్కునే పరిస్థితి, దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఆనాడు మేము ఇచ్చిందేమో పేదల అభ్యున్నతి, పేదల లాభం కోసం. ఇయాటున్న కాంగ్రెస్ ప్రజాపాలన ఉన్న మరి ప్రభుత్వం అనుకోని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు వీళ్ళ గుంజుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందులో అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క ఎకరానికి 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఉంటే ఆ ఒక్కొక్క ఎకరానికి 13.5 లక్షలు ఇస్తామన్న వారికి ఎంతవరకు సంబంధించామండి? అంటే వాళ్ళకు మనం తీసుకొని ఏదో ఇండస్ట్రియల్ పార్క్ అని పెట్టి ఏదో రకం చేసి అందులో కూడా లబ్ధి పొందాలని ప్రేమసాగర్ ఈ మధ్య చేసే కార్యక్రమం అదే, ఏ రకంగా లబ్ధి పొందాలని. బలవంతానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. పెద్ద ఇక్కడ మంచిర్యాల మున్సిపాలిటీకి ఆనుకూలమైన భూమి, చాలా విలువగల భూములు, ఈ భూములు లాక్కొని వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉన్న భూములకు ధర రావాలని ప్రేమసాగర్ ఎత్తుగలు, ఇది ఒక ఎత్తుగడ, దీన్ని వ్యతిరేకిస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యటన నేపథ్యంలో హాజీపూర్ మండలం ముల్కాలతో పాటు అటు వెంపల్లిలో ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలి, ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలాగా మారిందని, వెంటనే ఏదైతే పేద రైతులకు సంబంధించిన ఇండస్ట్రియల్ పార్కులు తీసుకుంటున్న భూములకు మార్కెట్ రేట్ ప్రకారం ధర చెల్లించాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్, మంచిర్యాల.